ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా ప్రభు మీకు తోడై ఉండి రాబోతున్న మాసానికి మిమ్మల్ని అందరినీ దీవెనకరంగా తీసుకొని వెళ్ళునుగాక. చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుతారు. ఒక్కరు చదవండి, ఒక్కరు. అప్పుడు ఆయన మీరు క్రిందివారు, నేను పైనుండు వాడను. హల్లెలూయా. ఇక తలెత్తున్నాను చూడండి. ఒక చిన్న వివరణ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. సాక్షాత్తుగా యేసుక్రీస్తు నోట నుండి జారవాలిన ఒక ముత్యము లాంటి శ్రేష్టమైన మాట అండి. యేసుక్రీస్తు నోట నుండి వచ్చిన మాట ఏంటంటే, మీరు క్రిందివారు, నేను పైవాడను. మీరు క్రిందివారు, నేను పైవాడను. నేను అంటానండి, పైనేముంది? మాట్లాడండి. పైనేముంది? పరలోకం ఉంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. మన కిందేముంది? ఒక మాట చెప్పనా? క్రిందేమో పాతాళం, పాతాళం పైనేమో మనం నివసించే భూమి, మన పైనేమో ఆకాశం అంటే పరలోకం. పరలోకంలో ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. భూమి మీద ఎవరుంటారు? మానవులు ఉంటారు. మరి పాతాళంలో ఎవరుంటారు అంటే మృతులు. పాతాళంలో మృతులు ఉంటారు, భూమి మీద జీవిస్తున్న మానవులు ఉంటారు. పరలోకంలో ఎవరుంటారు? పైన ఎవరుంటారు? యేసుక్రీస్తు. ఇప్పుడు పైనున్న యేసుక్రీస్తు మృతులతో చెప్పట్లా. అందుకే బైబిల్ కూడా చెప్తుంది, మృతులు నన్ను స్తుతించలేరు, సజీవులైన మీరే నన్ను స్తుతించేది. అంటే భూమి మీద ఉన్న భక్తులతో పైన ఉన్న దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. చూడండి, మీరు క్రిందివారు, నేను పైవాడను గనుక ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, పైనుండి నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నా. ఎక్కడ నుండి చెప్పరేంటండి? ఇప్పుడు మనం క్రింద ఉన్నాం కదా, మనకు అందరు కనపడతారా? మాట్లాడండి. అందరు కనపడేదానికి వీలు లేదు, ఎందుకంటే మనం క్రింద ఉన్నాం. ఇప్పుడు మన అందరం కనపడే మన పైన ఎవరొకరు ఉండాలి కదా. పైనున్న వాడికి అన్ని తేట తెల్లగా కనపడుతాయి. అందుకే ప్రభు అంటారు, చూడండి, నేను పైనుండి మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. నేను పైనుండి మీ పరిస్థితులన్నిటిని నేను గమనిస్తున్నాను. నేను పైవాడను కనుక పైనుండి నేను మిమ్మల్ని అందరిని ఏం చేస్తున్నాను? పరీక్షిస్తున్నాను. మిమ్మల్ని అందరిని ఏం చేస్తున్నాను? పరిశోధిస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఏం చేస్తున్నానంటే, ఏ ఇబ్బందుల్లో మీరు ఉన్నారో, ఏ ఇక్కట్ల మధ్యలో మీరు ఉన్నారో, వాటన్నిటిని నేను పైనుండి క్రింద ఉన్న మిమ్మలను నేను చూస్తున్నాను అని యేసుక్రీస్తు ఆ రోజు వారితో కాదండి. ఇదిగో ఈ సంవత్సరపు 6వ మాసం చివరి ఆరాధనలో మనందరితో చెప్తున్న మాట ఏంటంటే, జనవరి 1వ తేదీ నుండి ఈ జూన్ 28వ తేదీ వరకు దేవుడు మనలందరినీ చూస్తూ వచ్చాడు. ఎప్పటి నుండి? ఈ సంవత్సరం నుంచి మాట్లాడుకుందాం. జనవరి 1వ తేదీ నుండి జూన్ 28వ తేదీ వరకు ఆయన మనకంటే పైన ఉన్నారు కనుక పైనుండి మన పరిస్థితిని చూచాడు. మన పరిస్థితిని చూచి దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఇక మీదట
రాబోతున్న మాసానికి, రాబోతున్న రోజుల్లో నీవు ఎలాంటి ఇబ్బందుల మధ్య నీవు నడిపించబడకుండా నేను పైనుండి మిమ్మల్ని చూస్తున్నాను కనుక రాబోతున్న దినాలలో మీరు దీవెనకరంగా నడిపించబడినట్లుగా, ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా నేను మిమ్మల్ని అందరినీ పైనుంచి గమనిస్తున్నాను. గమనించిన నేను మీ ఎడల ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాను. గమనించిన నేను మీ ఎడల ఒక నవనూతనమైన కార్యమును జరిగించబోతూ ఉన్నాను. నేను పైనుండి చూస్తున్నది ఎందుకంటే మీ ఇబ్బందులన్నిటిని నేను తీసి వేయుటకు. ఒక మాటను మీతో చెప్తాను, వినండి. యాకోబు ఇంటి నుండి బయలుదేరి వచ్చాడు. ఎక్కడ నుండి? గట్టిగా చెప్పండి. తల్లిని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, కుటుంబానికి దూరం అయిపోయి ఎవరి లేని ఒక ఎడారిలో నిలిచిపోయాడు. వాస్తవానికి చరిత్ర మనం చదివితే చరిత్ర చెప్తుంది, నా అనుకున్న ఏ ఒక్కరు తన ప్రక్కన లేరు. అతను నిలిచి ఉన్న స్థలం ఎలాంటిది? చిమ్మ చీకటి, అంటే ఎలాంటి సహాయము లేని నిస్సాయ స్థితి. అతడు నిలబడ్డారు. శబ్దాలైతే వినబడుతున్నాయి, శబ్దాలు వినబడుతున్నాయి కానీ ఏవి కంటికి కనపడట్లేదు. అంటే ఎటువైపు చూచినా, ఏ ప్రక్క చూచినా అతనికి సహాయం అందక ఒంటరిగా నిలబడి కన్నీరు కారుస్తూ బ్రతుకు మీద విసుగు చెందాడు. ఎందుకంటే అతన్ని అలుముకున్న ఆటంకాలు అలాంటివి. వాటన్నిటి మధ్యలో అతను కుప్పగా కోల్చబడి, వాటన్నిటి మధ్యలో అతను అలాగే నిద్రావస్థలోనికి వెళితే లేఖను రాయబడిన మాట ఏంటో తెలుసండి? భూమి నుండి ఆకాశానికి, ఆకాశం నుండి భూమికి ఏం వేయబడింది? చెప్పరేంటండి? నిచ్చెన వేయబడింది. ఇప్పుడు ఆ నిచ్చెన కొనపైన ఎవరున్నారు? అతడు కళ ఏంటిది? దర్శనం కాదు, అతడు కళలో చూస్తున్నాడు. ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన కొన మీద, అంటే ఆ పైన ఎవరున్నారు? సృష్టికి ఆధారమైన దేవుడు, ఇతనిని నిర్మించిన నిర్మాణకుడు. ఆ నిచ్చెన కొన మీద సింహాసనాసనుడై అక్కడ కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు దీని అంతటిని ఎవరు చూస్తున్నారు? యాకోబు కళ్ళలో చూస్తున్నాడు. కళ్ళలో చూస్తున్నారు. పైనుండి కిందికి, క్రింద నుండి పైకి దేవదూతలు ఎక్కుతున్నారు. ఇప్పుడు నేను ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, ఏమీ లేని నిస్సాయ స్థితిలో అతడు పడిపోతే ఇప్పుడు పైనున్నవాడు ఇతనితో మాట్లాడటం ప్రారంభించాడు. ఎవరితో? గట్టిగా చెప్పండి. యాకోబు అనే దానికంటే శ్రమల మధ్యలో నిలబడిన వ్యక్తితో. ఎవరితో? రేపు బ్రతుకుతానో లేదో అనే ఆలోచన కలిగిన వ్యక్తితో. ఎవరితో? రేపటి దినం నేను చూస్తానో లేదో అనే నిస్సాయ స్థితిలో పడిపోయిన వ్యక్తితో పైనున్న దేవుడు క్రింద ఉన్న భక్తుడితో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు, ఎందుకు అధైర్యపరచబడుతున్నావు? యాకోబు, ఎందుకు కుంగిపోతున్నావు అంటే అతగాడంటారు, అయ్యా నేను మన భాషలో, మనకు అర్థం భాషలో వ్యాఖ్యానం చేస్తున్నా. అతగాడంటారు, ఏం చేస్తావు? నా అనుకున్న వారందరూ విడిచిపెట్టారు, నేను రేపటి దినాన్ని చూస్తానో లేదో అనే ఒక నిరాశ. నా చుట్టూ శబ్దాలు వినబడుతున్నాయి. ఈ అరణ్యంలో ఎవరి తోడు లేక ఒంటరిగా నిలబడ్డాను. ఎవరైనా తోడుగా ఉంటే బాగుండు, ఎవరైనా జంటగా నిలబడితే బాగుండు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పలకరించే నాదులు, పరామర్శించే నాదులు లేక ఒక్కడినే ఇదిగో ఈ చిమ్మ చీకట్లో నిలబడి నా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని నిలిచిపోయి ఉన్నానయ్యా. ఇక రేపటి దినం అంటూ నాకు లేదు అంటున్న వ్యక్తితో దేవుడు ఇప్పుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఎందుకు నిరాశ చెందుతున్నావు? ఎందుకు అధైర్యపరచబడుతున్నావు? నువ్వు క్రింద ఉన్న నీ పరిస్థితిని పైన ఉన్న నేను చూచా. క్రింద నువ్వు ఎలా పడిపోయావో, క్రింద ఎవరు నిన్ను విడిచిపెట్టారో, క్రింద ఎవరి సహాయం లేక నిస్సాయ స్థితిలో పడిపోయావో, ఈ చిమ్మ చీకట్లో నీకు కలుగుతున్న ఆటంకాలు, నీకు కలుగుతున్న ఇబ్బందులను నేను చూచాను. అందుకే నీతో మాట్లాడటం మొదలు పెట్టాను. నువ్వే కంగారు పడవలసిన అక్కర్లేదు. ఎందుకంటే
రేపటి దినాన్ని చూడలేను అనుకుంటున్న నీతో నేను చెప్తున్నాను, రేపటి దినమే కాదురా బాబు, నిశ్చయముగా నేను నీకు తోడే ఉండి నీవు వెళ్ళవలసిన చోటికి నేను నిన్ను తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాను. అక్కడ నేను నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాను. అక్కడ నేను నిన్ను ఆశీర్వదించి మరలా నీ దేశానికి సురక్షితంగా నేను తీసుకొని వస్తాను అని అతనితో మాట ఇచ్చి, అతన్ని పలకరించి, అతన్ని పరామర్శించి, అతన్ని తీసుకొని వెళ్ళి మరలా ఆశీర్వదించి తన దేశానికి క్షేమకరంగా. నేనంటానండి, ఇతని పరిస్థితిని ఎవరు చూచారు? క్రింద ఉన్న తల్లిదండ్రులు చూడాలా. మళ్ళా చెప్తున్నాను, క్రింద ఉన్న తల్లిదండ్రులు ఎవరు చూడలేదండి. ఇతని పరిస్థితిని ఎవరు చూచారంటే పైన ఉండు దేవుడు. అందుకే దేవాది దేవుడు అంటారు, ఒరే బాబు మీరు క్రిందివారు, నేను పైనుండి సమస్తమును చూస్తున్నాను కనుక నిశ్చయముగా ఆ స్థితిలోంచి నేను మిమ్మల్ని విడిపించి క్షేమకరమైన చోట. ఇదిగో ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ 6 మాసాలు, ఈ 6వ మాసం ఈ 28వ తేదీ వరకు నువ్వు యాకోబు అనుభవించినట్లుగా, యాకోబు చూచినట్లుగా, ఒకవేళ ఏ శ్రమను చూచావో, ఏ చీకటిని ఒకవేళ నీ జీవితంలో వడచూపి నిన్ను కృంగదీస్తూ వచ్చిందో, ఎలాంటి శబ్దాల ద్వారా నువ్వు కలవరపడుతూ వచ్చావో, ఎలాంటి ఆటంకాల ద్వారా నువ్వు ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చావో నాకు తెలియదండి. ఇదిగో జనవరి 1వ తేదీ నుండి పైనుండి దేవుడు మీ పరిస్థితిని అంతటిని చూచి ఈ మాసపు చివరి ఆరాధనలో మీతో చెప్తున్న మాట ఏంటంటే, నేను పైన ఉన్నాను గనక మీ పరిస్థితిని అంతటిని చూచాను. చూచిన నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, రాబోతున్న మాసానికి లేకపోతే రాబోతున్న దినాలలో నేను ఏం చేయబోతున్నానంటే, ఇప్పటి వరకు పడినది ఏది, ఇప్పటి వరకు నువ్వు అనుభవించినది ఏది, ఇప్పటి వరకు నువ్వు చూచినది ఏది, ఇక మీదట నువ్వు చూడకుండా ఆ రోజు యాకోబుతో మాట్లాడినట్లుగా ఈ ఆరాధనలో నా ప్రభువైన యేసుక్రీస్తు మీ ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్నారు. మీ చీకటి దినాలను తీసివేయబోతూ ఉన్నారు. రాబోతున్న దినాలకు దేవుడు మిమ్మల్ని క్షేమకరంగా చెయ్యి పట్టుకొని మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. చెయ్యి పట్టుకొని రాబోతున్న మాసంలో అడుగు పెట్టేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కొక్కరిని పైన చూస్తూ ఉన్నాడు. చూచిన ఆ దేవుడే ఇదిగో మీ చెయ్యి పట్టుకొని యాకోబును నడిపించినట్లుగా మిమ్మల్ని కూడా క్షేమకరంగా నడిపించబోతూ ఉన్నాడు. అపాయాలు రాకుండా మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఆటంకాలు కలగకుండా మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. యాకోబును ఆశీర్వదించిన ఆ దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. యాకోబును దీవెనకరంగా నడిపించిన ఆ దేవుడే రాబోతున్న దినాలన్నిట్లో మిమ్మల్ని కూడా దీవెనకరంగా నడిపించబోతూ ఉన్నాడు. పైనుండి దేవుడు మీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు, క్రింద ఉన్న మీ పరిస్థితిని నేను చూచాను కనుక రాబోతున్న దినాల్లో మీ పరిస్థితి ఆ విధంగా ఉండకుండా మీ పరిస్థితిని అంతటి నేను మార్చివేయబోతూ ఉన్నాను. అందుకే దేవాతి దేవుడు అంటారు, మీరు క్రిందివారు. ఎవరట చెప్పరేంటి? మనమంతా ఎవరిమి? ఇప్పుడు మన పైన ఎవరున్నారు అంటే, మనల్ని నిర్మించిన నిర్మాణకుడు మన పైనుండి మన స్థితిగతులన్నిటిని ఏం చేస్తున్నాడు? పైనున్న వాడు చూచి మన పరిస్థితులన్నిటినీ, విభిన్నంగా కలుగుతున్న ప్రతి పరిస్థితిని తీసివేసి వాటన్నిటి మనకు అనుకూలంగా మార్చునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. క్లుప్తంగా 1 లేక 2 మాటలు నేను చెప్తాను. నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే, పైనుండు దేవుడు. నేను చెప్పబోయే సందేశం పైనుండు. గట్టిగా చెప్పండి. ఏ దేవుడు? మిమ్మల్ని అదే ఈ మాసానికి చివరి ఆరాధన కదా, మనసారా మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఆశీర్వదించే పంపుతానులేండి. దేవునికి స్తోత్రం. పైనుండు దేవుడు. సరే, పైనుండు దేవుడు మన జీవితంలో ఏం చేస్తారు? పైనుండు దేవుడు మన జీవితంలో ఏం చేస్తారు? మొదటి మాట చదువుతారా? కీర్తనల గ్రంథం 115వ కీర్తన 3వ చరణం, లేకపోతే మొదటి చరణం చదవండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు,
నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారు దేవుడు ఏరి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుంటున్నారు? మా దేవుడు ఆకాశమందున్నారు, తనకి ఇష్టమైనట్లుగా సమస్తమును మా ఎడల జరిగించుచున్నారు. హల్లెలూయా. ఇక తలెత్తి ఎత్తండి, నన్ను చూడండి, నేను చెప్తే మీకు అర్థం కాదులే, మీకు అర్థం కాదు. ఇప్పుడు తలెత్తి చూడండి, చిన్న వ్యాఖ్యానం చేసి ముందుకు వెళ్తాను. అన్యజనులందరూ దేవునిని నమ్ముకున్న ప్రజల యొద్దకు వచ్చి ఈ ప్రజలతో ఒక మాట అంటున్నారండి. ఏమంటున్నారంటే, ఇదిగో ఆదివారం అని చర్చికి వెళ్తున్నా, శనివారం అని చర్చికి వెళ్తున్నా, బుధవారం అని చర్చికి వెళ్తున్నా. ఎక్కడ కూడికలు జరిగితే అక్కడ పనులన్నీ మానుకొని చర్చికి వెళ్తున్నారు. చర్చికి వెళ్ళిన మీ జీవితంలో అసలు మీ దేవుడు ఏ కార్యమైనా చేశారా అని అన్యజనులందరూ దేవుని నమ్మిన ప్రజలను ఒక క్వశ్చన్ మార్కులాగా మాట్లాడుతూ ఉన్నారు. మీ దేవుడు మీకేం చేశాడు? అసలు మీ దేవుడు ఉన్నారా? మీ దేవుడు ఉంటే మిమ్మల్ని ఎందుకు విడిచిపెట్టారు? మీ దేవుడు ఉంటే మీ జీవితం పట్ల ఎందుకు కార్యాలు జరగట్లేదు? మీ దేవుడు కానీ మీతో కూడా ఉంటే మీరు ఎందుకు ఇంత ఇబ్బందుల పాలవుతున్నారు అని అన్యజనులందరూ ఈ ప్రజల యొద్దకు వచ్చి అవమానపరుస్తున్నారండి. అప్పుడు వాస్తవానికి వీళ్ళు ఏం చెయ్యాలి? నిజమే కదా, దేవుడు అనేవాడు ఉంటే నా జీవితం పట్ల ఎందుకు కార్యం చెయ్యడు అనే ఆలోచన రావాలి వాళ్ళకి. మనకైతే వచ్చేది లేండి, మనకైతే వెంటనే వచ్చేది. వాళ్ళకి ఆలోచన రాలా. అన్యజనులందరూ అంటే మన భాషలో చెప్పనా, ఉద్యోగం చేసే చోట, చేతి పని చేసే చోట, వ్యాపారం చేసే చోట ప్రజలందరూ అన్యజనులందరూ వచ్చి మాట్లాడుతుంటే వీరు చక్కని సమాధానం చెప్తున్నారండి. వరపిచ్చోడా, మా దేవుడు ఏమయ్యాడంటే మా దేవుడు నిద్రపోవట్లేదు, మా దేవుడు నాట్యం ఆడట్లేదు, మా దేవుడు ఏమైనా ప్రయాణంలో లేడు, మా దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? మేము ఈ భూమి మీద మేము ఉన్నాము, ఈ భూమి మీద మేము శ్రమలు అనుభవిస్తూ ఉన్నాము, ఈ భూమి మీద కష్టకాలంలో కూడా మా దేవుని మేము విడిచిపెట్టకుండా, ఇబ్బందుల కొలిమిలో కూడా మా దేవుని మేము విడిచిపెట్టకుండా మా దేవుణ్ణి మేము హత్తుకొని వెళుతున్నాం. మా దేవుడు మాకు మేలు చేయకపోవచ్చు, మా దేవుడు మాకు ఏ కార్యం చేయకపోవచ్చు, మా దేవుడు మాకు తోడుగా లేకపోవచ్చు, అయినా మేము మా దేవుణ్ణి విడిచిపెట్టకుండా మేము ఆయన హత్తుకొని వెంబడిస్తున్నాం అని వీరు చెప్తూ వాళ్ళంటారు, హత్తుకొని వెంబడిస్తున్న మీకే ఎందుకు కష్టం? హత్తుకొని వెంబడిస్తున్న మీకే ఎందుకు ఇబ్బందులు అంటే వారు ఒకే ఒక మాట ఉంటున్నారు. లేదండి, అన్యజనులకు దేవుడు భక్తులు చెప్తున్న చక్కని సమాధానం, లేదండి మా దేవుడు ఎక్కడున్నారో తెలుసా? ఆకాశమందున్నారు. ఎక్కడున్నారు అంటే ఆకాశమందు అంటే ఎక్కడ? పైన. మా దేవుడు పైన ఉన్నారు. వీళ్ళు కొంచెం హేళనగా మాట్లాడినట్టున్నారు. మరి పైన ఉండి ఏం చేస్తున్నాడు ఆయన? పైన ఎందుకు ఆయన ఉండవలసింది? మీతో కూడా ఉండొచ్చు కదా, మీతో కూడా నడవచ్చు కదా, మీ ప్రక్క నిలబడొచ్చు కదా అంటే వీళ్ళు అంటారు, కాదండి, ఆయన పైనుండి మమ్మల్ని అందరిని ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు తెలుసా? ఆయన మనసులో ఏది ఇష్టమై ఉందో, మాకు ఇష్టమైనది కాదు, మాకు ఇష్టమైనది కాదు, మా దేవునికి ఏది ఇష్టమో, మా దేవుడు మా ఎడల ఏమి చెయ్యదలిచాడో, భూమి మీద ఉన్న మా పరిస్థితిని ఎరిగి ఆకాశం అందున దేవుడు సమస్తము చూచుచు తనకిష్టమైనది మా ఎడల ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పండి. ఈ భక్తులు చెప్తున్నారు, ఆయనకి ఇష్టమైనది ఆకాశం అందుండి మా ఎడల జరిగించుచూ వస్తున్నారు.
ఒరే ఏం జరిగించారు? నేను అంటాను, ఈ ప్రజలు భూమి మీద ఉండి ఏ ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రసంగి గ్రంథకర్త తన గ్రంథంలో ఒక మాట రాస్తారు, చదువుతారన్నమాట. 4వ అధ్యాయం 1వ వాక్యం. పిమ్మట భూమి మీద జరుగు నానా విధమైన అన్యాయపు క్రియలను గురించి నేను ఆలోచించి తిని, బాధింపబడువారు ఆదరించే దిక్కు లేక కన్నీరు విడుచుచున్నారు. చాలు చాలు, మీరు తర్వాత వెళ్ళి చదువుకున్న మాటలు ఉంటాయి, మీరు తలెత్తిన చూడని చెప్తాను. ఇప్పుడు ఆకాశము క్రింద భూమి ఉంది. ఈ భూమి మీద ఉన్న భక్తులు ఏం చేస్తున్నారు? అన్యాయం జరుగుతుంది. నానా విధములైన అన్యాయము జరుగుతుంటే ఈ అన్యాయమును బట్టి ఈ భక్తులు ఏం చేస్తున్నారు? బాధింపబడుతూ కన్నీరు కారుస్తున్నారంట. ఇప్పుడు నేనంటానండి, ఈ భక్తులు ఎవరు? దేవునిని నమ్మిన వ్యక్తులే. ఈ భక్తులు ఎవరు? దేవునిని వెంబడిస్తున్న భక్తులే. ఈ భక్తులు ఎవరు అంటే దేవుని వాక్యాన్ని చేతబట్టి దేవుని వాక్యానుసారంగా నడిపించబడుతున్న ఈ భక్తులను గురించి వాక్యం చెబుతుంది. ఇదిగో జరుగుతున్న అన్యాయమును బట్టి ఆదరించే దిక్కు లేక కన్నీరు కారుస్తూ, ఇక మాకు న్యాయము జరగదా, మేము అన్యాయమును చూస్తూ వెళ్ళాలా, బ్రతికినంత కాలం మా జీవితంలో కానివ్వండి, మా కుటుంబంలో కానివ్వండి, మా పిల్లల మధ్య కానివ్వండి, ఇక న్యాయము జరగదా అనే ఒక నిస్సాయ స్థితిలో కన్నీరు కారుస్తున్న ఈ ప్రజలను ఆకాశమందున దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు చూస్తూ ఆయన ఆలోచించిన ఆలోచన ఏంటి తెలుసా? ఇంతకాలం అన్యాయం జరుగుతుంది కదా, నేనెందుకు మౌనంగా ఉండాలి? మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? న్యాయకర్త. ఎవరు మన దేవుడు? న్యాయము తీర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. అన్యాయమును అణిచివేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. అన్యాయము జరుగుతున్న చోటే మన దేవుడు ఏం చేస్తాడు? న్యాయమును జరిగిస్తాడు. ఇప్పుడు అన్యాయము జరుగుతూ కన్నీరు కారుస్తున్న ఈ ప్రజలు ఎవరు చూచారు? ఆకాశమందున దేవుడు చూచాడు. ఇప్పుడు ఆకాశమందున దేవుడు చూచి, ఎలాగైనా నా ప్రజలకు నేనేం చెయ్యాలి? చెప్పరేంటండి? న్యాయం చేయాలి. నా ప్రజలు అన్యాయపు అంచుల్లో నిలబడకూడదు. నా ప్రజలకు నేను న్యాయము జరిగించాలని ఆకాశం మందు ఉండి ఇప్పుడు తన మనసులో ఒక ఇష్టం కలిగింది. నేను ఎలాగైనా నా ప్రజలకి, గట్టిగా చెప్పండి, ఆయనకి ఇష్టమైంది ఏం చేయాలని? న్యాయము చెయ్యాలని. ఆయనకి ఇష్టమైంది ఏం చేయాలని? నా ప్రజలు కోల్పోయిన చోట మరలా ఘనతాస్పదముగా నిలబడాలని. ఎవరికి ఇష్టమైంది అంటే ఈ కన్నీరు కారుస్తున్న ప్రజలను చూచి ఇప్పుడు దేవాతిదేవుడు ఒక మాట అంటున్నారండి, ఇంకెంతకాలం కన్నీరు కారుస్తారా? ఇంకా ఎంతకాలం అవమానించబడతారు? ఇంకెంతకాలం ఆవేదన మీరు చెందుతారు? ఇంక ఎంతకాలం చీకటి అనుభవాలు మీరు నడిపించబడతారు? ఇక మీదట ఆ స్థితి మీకు లేకుండా నేనేం చేయబోతున్నానంటే, నాకు ఇష్టమైనది నేను మీ ఎడల చెప్పరేంటండి. ఎవరికి ఇష్టమైనది? మీకు ఇష్టమైనది కాదు. ఇంకా మీరు అనుకున్నారు నాకు ఇష్టమైనది నా దేవుడు జరగదు. నా చిత్తమెన్నడు నాలో ఏం పాడరా? నెరవేరలే యేసయ్య చిత్తమే పాట ఉంది. నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు, నా దేవుని చిత్తము మాత్రమే నెరవేర్చబడిందని ఫ్రెడన్న పాట రాశాడు. సరే అంటే ఆ పాట పౌలు అన్నాడులే, నా చిత్తము నాలో నెరవేర్చబడలేదు, నా తండ్రి చిత్తమే నాలో పౌలు అన్నాడు ఆ మాట. సరే ఇప్పుడు నేను ఒక మాట మీతో చెబుతున్నాను, మీ చిత్తం కాదు. ఇప్పటి వరకు మీ చిత్తం మీరు నెరవేర్చుకుంటూ వచ్చారేమో తెలియదండి. మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారేమో నాకు తెలియదండి. నీ సొంత ఆలోచన, సొంత నిర్ణయం వల్లనే కదా నేటి వరకు కన్నీరు కారుస్తూ వచ్చింది, నేటి వరకు అన్యాయం జరుగుతూ వచ్చింది, నేటి వరకు నీ జీవితంలో కన్నీరే కదా మిగిలింది. కారణం ఏంటంటే నీ చిత్తం, దైవ చిత్తం కాదది. అందుకే ప్రభు అంటారు ఈ మాసపు చివరి ఆరాధనలో, ఇదిగో ఇక మీదట నీకు ఇష్టమైనది నేను చెయ్యను, మీకు ఇష్టమైనది మీ జీవితంలో జరగదు,
మీ జీవితంలో నేనేం చేయబోతున్నానంటే నాకు ఇష్టమైన కార్యమును మీ ఒక్కొక్కరి పట్ల నేను జరిగించబోతూ ఉన్నాను. ఈ మాసపు ఈ చివరి ఆరాధనలో నా ప్రభు చెప్పక్కనే చెబుతూ ఉన్నారు, ఇది మొదలుకొని రాబోతున్న దినాలన్నిట్లో నా దేవునికి ఇష్టమైనది మీ ఎడల నెరవేర్చబోతూ ఉన్నారు. నా దేవుని సంకల్పం మీ ఎడల నెరవేర్చబోతూ ఉన్నారు. ఇక మీ చిత్తం మీ సంకల్పం నెరవేర్చకుండా నా దేవుని సంకల్పమే ఇదిగో మీ ఎడల నా దేవుడు చేసి ముగించబోతూ ఉన్నారు. ఆయన చిత్తము ఆయనకిష్టమైనది కానీ మీ ఎడల ఆయన నెరవేర్చగలిగితే మీ జీవితంలో ఘనహీనత ఉండదు. ఆయనకిష్టమైనది మీ ఎడల జరిగిస్తే మీకు ఘనత మాత్రమే కలుగుతుంది. ఘనహీనత అనే మాట మీ జీవితంలో లేకుండా దేవుడు దాన్ని దూరం చేసి మిమ్మల్ని అంచెలంచెలుగా ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. అందుకే ఇర్మియా గ్రంథంలో కూడా ఒక చక్కని మాట రాయబడింది. అంటే ఇదిగో నాకిష్టమైన ప్రజలుగాను, ఎవరట చదువుతారా మాట? చదవండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 9వ వాక్యం. అమ్మా, భూజనులందరి ఎదుట నాకిష్టమైన పేరుగాను స్తోత్రానికి కారకులుగాను మిమ్మల్ని అందరినీ ఘనతాస్పదముగా నేను చేయబోతూ ఉన్నాను. నీకు తలెత్తిన చూడండి, నేను చెప్తాను. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే ఇదిగో భూజనులందరి ఎదుట ఎవరిని చెప్పండి? ఎవరిని? మనలని. అంటే భూజనులందరి ఎదుట మనకేం కలిగింది? అవమానం. భూజనులందరి ఎదుట మనకేం కలిగింది? అన్యాయం. భూజనులందరి ఎదుట ఏం కలిగింది? కంట కన్నీరు. వీటన్నిటిని చూచిన దేవాది దేవుడు అంటున్నారు, నేను పైనుండి మిమ్మల్ని అందరినీ చూచాను. చూచిన నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, ఏ ప్రజల మధ్యలో మీకు అన్యాయం జరిగిందో, ఏ ప్రజల మధ్యలో మీకు ఘనహీనత కలిగిందో, ఏ ప్రజల మధ్యలో మీరు అవమానపరచబడుతూ వచ్చారో అదే ప్రజల మధ్యలో నేనేం చేయబోతున్నానంటే మిమ్మల్ని అందరినీ ఘనతాస్పదముగా నేను మార్చబోతూ ఉన్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఘనపరచబోతూ ఉన్నాను. నేను మిమ్మల్ని అందరి స్తోత్రానికి కారకులుగా నేను మిమ్మల్ని మార్చబోతూ ఉన్నాను. ఈ దినము నుండి నా ప్రభువు పైన ఉన్నాడు గనక, పైనుండి మిమ్మల్ని చూస్తున్నాడు గనక, చూచిన ఆ దేవుడు మీ అందరితో చెప్పక్కనే చెబుతున్నారు, ఇక మీదట క్రింద ఉన్న మీరు కన్నీరు కార్చకుండా, క్రింద ఉన్న మీకు అన్యాయము జరగకుండా, క్రింద ఉన్న మీకు అవమానము కలగకుండా నేనేం చేయబోతున్నానంటే పైనుండి మిమ్మల్ని చూచాను గనక రాబోతున్న దినాలలో ఇవి మీ ఎదుట నిలబడకుండా నేను మిమ్మల్ని అందరినీ ఘనతాస్పదముగా మార్చబోతూ ఉన్నాను. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, నిజమే ఈ మాసపు చివరి దినాలలో మనం ఉన్నాం. ఈ మాసపు చివరి ఆదివారపు ఆరాధనలో మనం ఉన్నాం. అంటే రాబోతున్న దినాలను గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. రాబోతున్న రోజుల గురించి ప్రభు మనకు సెలవిస్తున్నాడు. చూడండి, ఇప్పటి వరకు కన్నీరు కార్చిన మీరే, ఇప్పటి వరకు ఘనహీనంగా నిలబడిన మీరే, ఇప్పటి వరకు బాధించబడిన మీరే, రాబోతున్న దినాలు మీరు ఉండకుండా నేను ఏం చేయబోతున్నానంటే మీరు ఎక్కడెక్కడ అవమానము పొందారో అక్కడ నెల్ల నా దేవుడు రాబోతున్న దినాలు మిమ్మల్ని అందరినీ ఘనపరచబోతూ ఉన్నారు. ఎలా 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 ఎవరి వలన కలిగింది చెప్పరేంటండి? ఎవరి వలన కలిగింది? ఒకవేళ నీ చుట్టుప్రక్కల ఉన్నవారు నీతో అన్నారేమో, ఒకవేళ నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చదువుతున్న చదువులలో, నువ్వు చేస్తున్న వ్యాపారం చేతి పనిలో ఉన్న ప్రజలు అన్నారేమో, మీ దేవుడు మీకు ఏం చేశాడు? అసలు మీ దేవుడు నమ్ముకున్నారు కదా, మీ దేవుడు మీ పట్ల ఏ కార్యాలు జరిగిస్తూ వచ్చారు, ఈనాటి వరకు కన్నీరు కారుస్తున్నారు కదా, మీకు ఏమి మేలు జరిగిందని ఒకవేళ నేటి వరకు అన్నారో నాకు తెలియదండి. ఎవడైతే అన్నాడో, ఎవడైతే అవమానించాడో, ఎవడైతే లేనిపోని మాటల చేత మిమ్మల్ని గుచ్చాడో ఇక వాడే చెప్పబోతూ ఉన్నాడు, ఇదిగో మీ దేవుడు మీ పట్ల
ఘనమైన కార్యాలు చేశారనే మాట అన్యజనుల నోట రాబోతూ ఉంది. అన్యజనులు చెప్పుకోబోతూ ఉన్నారు, నిన్ను గూర్చి మాట్లాడుకోబోతూ ఉన్నారు. అలాంటి ఘనతలోనికి నా దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నారు. ఎక్కడ రాళ్ల వర్షం నీ మీద కురిపించబడిందో అక్కడే నా దేవుడు పూల వర్షమును కురిపించబోతూ ఉన్నాడు. ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడ నా దేవుడు నీ తలను పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. నీకు ఉన్నతమైన స్థితిని కలగ చేయబోతూ ఉన్నాడు. అవమానము పొందిన చోటే రెట్టింపైన ఘనతను కలగ చేయగలిగిన దేవుడు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు, నేను పైనుండి వాడను, నేను పైనుండి మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, నేను పైనుండి మిమ్మల్ని చూస్తున్నాను కనుకనే ఇక మీదట మీ జీవితములో నేను ఘనతాస్పదముగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఇష్టమైన కార్యాల మీడలో జరిగించబోతూ ఉన్నాను. ఈ ఆరాధనలో చేరిన ఒక్కొక్కరి కుటుంబాలలో, ఒక్కొక్కరి జీవితంలో నా దేవుడు ఈ దినమే ప్రారంభించబోతూ ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యం నెరవేర్చబోతూ ఉన్నాడు. మీ కన్నులు చూడబోతూ ఉన్నవి, మీ కన్నులు చూడబోతూ ఉన్నవి, మీ నోరు పలకబోతూ ఉంది. ఇక మీదట నా దేవుని కార్యం ఒక్కొక్కరిలో ఆయన చేసి ముగించబోతూ ఉన్నాడు, చేసి ముగించబోతూ ఉన్నారు. ఈ మాసపు చివరి రోజులలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు. రాబోతున్న మాసంలో ఇప్పటి వరకు జరగని ప్రతి కార్యమును రాబోతున్న దినాలలో, రాబోతున్న మాసంలో, రాబోతున్న రోజులలో మీ కన్నులు చూడబోతూ ఉన్నవి, మీ కన్నులు చూడబోతూ ఉన్నవి. మీ మనస్సు ఆనందకరంగా నిలబడేటట్లుగా అద్భుతం దేవుడు చేయబోతూ ఉన్నారు. మీ నాలుక ఆనంద గానములతో ఇక మీదట నిండి ఉండబోతూ ఉంది. మీ నాలుక ఆనంద గానములతో ప్రభువును స్తుతించబోతూ ఉంది. ఆయనకిష్టమైన ప్రతి కార్యం, ఆయనకిష్టమైన ప్రతి కార్యం దేవుడు మీ గుడారములో, మీ గుడారములో, నీ గుడారములో, నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు, జరిగించబోతూ ఉన్నాడు. అదిగో బాహువు చాపాడు, బాహువు చాపాడు. పైన ఉండు దేవుడు, పై ఉండు దేవుడు ఇదిగో మీ వైపు బాహువు చాపాడు. అగాధ జలములలో మునిగిపోతూ ఉన్న దావీదు వైపు పైన నిలిచి ఉన్న దేవుడు బాహువును చాపి పైకి లేపినట్లుగా మిమ్మల్ని కూడా లేవనెత్తబోతూ ఉన్నాడు. లేవనెత్తి అద్భుతం చేయబోతూ ఉన్నాడు. లేవనెత్తి ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు జరగలేదని నిస్సాయ స్థితిలో నీవు నిలిచిపోయి కన్నీరు కార్చవలసిన అక్కర్లేదు. నీ కలవరాలను తీసివేయగలిగిన దేవుడు, నీ కన్నీరును తుడిచివేయగలిగిన దేవుడు, నీ ప్రక్క నిలిచి నీ వెన్ను తట్టి నిన్ను బలపరచగలిగిన దేవుడు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు, నేను పైనుండి వాడను, నేను పైనుండి వాడను, నేను పైన ఉండు దేవుడను గనుక నాకు ఇష్టమైన కార్యం మీ గుడారాల పట్ల నేను చేసి ముగించబోతూ ఉన్నాను. నా దేవునికి ఇష్టమైన ప్రతి కార్యం మీ జీవితాల పట్ల చేసి ముగించునుగాక. అందుకే పైనుండి దేవుడు మీతో చెప్పకనే చెబుతున్నారు, ఎలాంటి అన్యాయము జరుగుతున్నప్పటికీ ఆ అన్యాయమును నేను చూచాను గనక, పైనుండి నేను జరుగుతున్న అన్యాయమును గమనించాను గనక ఆ అన్యాయపు క్రియలన్నిటిని నేను తీసివేసి నాకు ఇష్టమైన కార్యాలు మీ జీవితం పట్ల నేను చేసి ముగించబోతూ ఉన్నాను. ఎవరికి ఇష్టమైనది అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న మనకేం జరుగుతుంది చెప్పరేంటండి? అన్యాయం జరుగుతుంది. అది సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, చేస్తున్న చోట కావచ్చు, ఉన్న చోట కావచ్చు, కుటుంబంలో కావచ్చు. ఏం జరుగుతుంది? మాట్లాడండి. నాకు అన్యాయం జరగలేదు అని చెప్పగలిగిన ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏంటండి, నాకు అన్యాయం జరగట్లేదండి, నేను ఆశీర్వాదకరంగా ఉన్నానని చెప్పగలిగిన ఎవరైనా ఉన్నారా? భర్తను అడిగితే భర్త చెప్తాడు, నా భార్య నాకేం చేస్తుంది? మాట్లాడండి. భార్యను అడిగితే భార్య చెప్తుంది, నా భర్త నాకు అన్యాయం చేస్తున్నాడండి. ఎవరు? మాట్లాడండి. నా భర్తే నాకు అన్యాయం చేస్తూ వచ్చాడు. ఏం అన్యాయం చేశాడమ్మా? నన్ను కాదని ఇంకొక దాన్ని పెట్టుకున్నాడు అన్నయ్య. ఎవరు కాదని? కట్టుకున్న భర్తే, కట్టుకున్న భర్తేనండి. కట్టుకున్న భార్య విడిచిపెట్టి ఇంకొకరితో, ఎవరితో? అక్రమ సంబంధాల్లో పడి కుటుంబానికి ఏం చేస్తున్నాడు? అన్యాయం చేస్తున్నాడు.
అట్లని భార్య లేకుండా పోయారా? మీరు చాలా మంచోళ్ళు, మీ గురించి కాదులేండి, లోకంలో ఉన్న వ్యక్తుల గురించి. ఒకవేళ మీరు ఉంటే సరి చేసుకుని తప్పేముంది? కట్టుకున్న భార్య భర్తకు అన్యాయం చేస్తుంది, కట్టుకున్న భర్త భార్యకి ఏం చేస్తున్నారు చూడలా? పోయిన వారం 14వ తేదీ ఎప్పుడు జరిగింది? ఈ నెలలోనే 600 కోట్లకు ఆస్తిపరు ఒక్కడే వారసుడు తీసుకుని వెళ్ళి చంపి ప్రియునితో కలిసి చంపి లోయలో పడేసిందంట. 400 అడుగుల ఎత్తులో లోయలో పుణెలో జరిగింది. మన దేశంలోనే. ఎందుకని? 600 కోట్లకు కోడలుగా వచ్చి ఆ వ్యక్తి ప్రియుని మోజులో పడి. అంటే ఇప్పుడు ఎవరికి అన్యాయం చేసింది? మాట్లాడండి, మీకు తెలియనిది ఏం కాదు కదా. చంపి డ్రమ్ములో పెట్టి ఇసుక సిమెంట్ వేసి పెట్టలా? నేనంటాను కట్టుకున్న భార్య భర్తకు అన్యాయం చేయొచ్చా? మాట్లాడండి తల్లే. ఒరే, నన్ను నమ్మే కదా వివాహం చేసుకుంది, మరి నా భర్తకు నేను ఎలా నమ్మక ద్రోహం చేయగలను? నా భర్తకు నేను ఎలా అన్యాయం చేయగలను అని ఇంకిత జ్ఞానం ఉందా? ఏనాయలు, నన్ను నమ్ముకొని వచ్చింది కదా, కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చింది కదా, వచ్చిన నా భార్యకు నేను ఎలా అన్యాయం చేయగలను? నేను ఎలా అన్యాయపు అంచులో నిలబడగలను? నన్ను నమ్ముకున్న నా పిల్లలకు నేను ఎలా మోసం చేయగలను? కష్టపడినది, సంపాదించింది నా కుటుంబానికి పెట్టవలసిన నేను వేరొకరికి ఎందుకు నేను పెట్టాలి? నేను నా కుటుంబానికి అన్యాయం చేస్తున్నాను. కొంచెం ఇంకిత జ్ఞానం ఏమైనా ఉందా? నేనంటాను, లోకంలో జరుగుతున్న తంతు. ఒక సేవకుడు చెప్తున్నాను, ఒకవేళ మీరు వీరికి అన్యాయం చేశారో, మీ కుటుంబానికి మీరే అన్యాయం చేసుకుంటూ వచ్చారో నాకు తెలియదండి. మీ వలన మీ కుటుంబానికి అన్యాయం జరగవచ్చు, మీ ఇంటి ఎదురు ఉన్న వారితో మీకు అన్యాయం జరగవచ్చు, లోకములో ఉన్న వ్యక్తులతో అన్యాయం జరగవచ్చు. దీనంతటిని నా ప్రభు నేటి వరకు చూచారు. నా తల్లులారా, ఒకవేళ మీకు అన్యాయం జరుగుతూ వచ్చిందా? ప్రభు చూచాడు. నా చెల్లెలారా, నా అక్కలారా, మీకు అన్యాయం జరుగుతూ వచ్చిందా? ప్రభు చూస్తున్నారు. ఆయన ఆకాశమందున్నారు. ఎక్కడున్నారు? మన పైన ఆయన ఉన్నారు. మనం క్రింద ఉన్నాం. మనం క్రింద ఉండి చేస్తున్న ప్రతి దానినైనా చూచారు. మీకు జరిగిన ప్రతి దాన్ని నా ప్రభు చూచాడు. ఇదిగో అన్నలారా, మీకు జరిగినది జరుగుతున్నది, జరగబోతున్నది నా ప్రభు సమస్తము చూచాడు. మీ అందరికీ ఏది జరుగుతూ వచ్చిందో, మీ అందరికీ ఏమి జరుగుతూ వచ్చిందో, మీ కుటుంబంలో ఏమి జరుగుతూ కన్నీరు కారుస్తూ వస్తున్నారో దానంతటి నా ప్రభు చూచారు. ఎవరు చూచారు? జార్జ్ పాస్టర్ కాదు. జార్జ్ పాస్టర్ చూడాలా? ఎవరు చూచారు? నా ప్రభు అయిన యేసుక్రీస్తు చూచాడు. అందుకంటాడు, నేను ఆకాశమందున్నవాడను, నేను పైనున్నవాడను. నేను భూమి మీద జరుగుతున్న ప్రతి అన్యాయమును నేను చూస్తున్నాను. ఇదిగో మీ అన్యాయం అంతటిని చూస్తున్నా నా దేవుడు మీ అందరికీ ఒక శుభవార్త చెప్తున్నాడు. ఎవరందరికీ? ఈ ఆవరణంలో కూర్చొని నాకు అన్యాయం జరిగింది అనుకుంటున్నారు కదా, అన్యాయము జరిగింది అని ఆలోచిస్తున్న మీ అందరితో నా ప్రభు చెప్తున్నారు. అన్యాయపు అంచులు నిలబడిన మీ అందరితో నా ప్రభు చెప్తున్నారు, కలవరపడగాకు. ఇక అన్ని రోజులు అన్యాయమే జరుగుతుందని ఆవేదన చెందవద్దు. ఇక నా బ్రతుకు దినములన్నిటిలో అన్యాయమే చూడాలని కన్నీరు కార్చవలసిన అక్కర్లేదు. మీ కన్నీళ్లను చూచాడు, మీకు జరిగిన అన్యాయమును చూచాడు. చూచిన దేవుడు ఈ దినాన చెప్పకనే చెప్తున్నాడు, నేను ఆకాశం ముందుండి మిమ్మల్ని అందరినీ చూచాను కనుక చూచిన నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, నాకు ఇష్టమైన ఘనతను, నాకు ఇష్టమైన ఘనతాస్పదాన్ని నేను మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాను. మీ ఘనహీనతను తీసివేయబోతూ ఉన్నాడు, మీ అన్యాయమును తీసివేయబోతూ ఉన్నాడు. ఈ దినమే నా దేవుడు ప్రారంభించాడు. ఇదిగో ఒక్కొక్కరిని ఆయన
చూస్తూ ఉన్నాడు, ఆయన పరీక్షించు ఉన్నాడు. ఈ దినము నుండి అన్యాయం అనే మాట జరగకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఇక అన్యాయం కనపడదు, నీ జీవితంలో అన్యాయం కనపడదు, నీ చేతి పనుల వ్యాపారంలో ఉద్యోగంలో అన్యాయమును అణచివేయబోతూ ఉన్నాడు, అన్యాయమును తీసివేయబోతూ ఉన్నాడు. నేడు ప్రకటించే యేసుక్రీస్తు న్యాయమును జరిగించబోతూ ఉన్నాడు. భయపడకు, ఇక నీ కంట కన్నీరు కనపడకుండా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నారు. అన్యాయము జరిగిన చోటే దేవుడు నీకు న్యాయమును కనపరచబోతూ ఉన్నాడు. ఎక్కడ అన్యాయము జరిగిన చోటే, ఇక వేరే చోట కాదు. ఈ 6 మాసాలు, ఈ 6వ మాసం ఈనాటి వరకు ఎక్కడ అన్యాయం జరుగుతూ కన్నీరు కారుస్తూ వస్తున్నావో భయపడగాకు. ఆయన ఎక్కడున్నాడు? ఒకటే గుర్తుపెట్టు, ఆయన నా పైన ఉన్నాడు. ఎవరిపైన? నా పైన ఉన్నాడు కనుకనే నాకు జరిగిన ప్రతి అన్యాయమును చూచాడు. ఇప్పుడు చూచిన వాడు అంటాడు, నాకు ఇష్టమైనది ఇదిగో అన్యాయాన్ని చూస్తున్న ప్రజలారా, నాకు ఇష్టమైనది నేను మీ ఎడల. ఆయనకి ఇష్టమైనది ఏంటి అంటే మనము అన్యాయంలో నిలబడకుండా ఘనతాస్పదముగా ఉండాలని ఆయనకి ఇష్టమైంది. ఎవరికి ఇష్టమైనది? ఇక ఎంతమంది కంకణం కట్టుకుంటే నీకెందుకు? ఎంతమంది కన్నెర చేస్తే నీకెందుకు? ఎంతమంది అవమానకరంగా మాట్లాడితే నీకెందుకు? నన్ను అవమానకరంగా ఆయనకి ఇష్టమైనది నేను గణపరచాలని. ఎవడు నిన్ను అవమానపరుస్తే ఏంటి? రాసి పెట్టుకోండి. ఈ మాసపు చివరి ఆరాధనలో రాసి పెట్టుకోండి, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, తప్పక నన్ను గణపరచబోతూ ఉన్నాడు. నేను కోరుకుంటున్నానండి, ఇదిగో అన్యాయము జరుగుతున్న మీ కుటుంబాలన్నిటినీ నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఘనతలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఎక్కడికి? అందుకే భక్తులు అంటారు, ఇదిగో మా దేవుడు ఎక్కడున్నాడు? ఒరే పిచ్చోడా, అన్ని జనులతో అంటున్నారు, ఒరే పిచ్చోళ్ళారా, రేయ్ మా దేవుడు ఆకాశం మందు ఉన్నాడు. ఒకవేళ నేటి వరకు జరగలేదా? పర్వాలేదు, ఆయన ఏదో ఒకరోజు చేస్తాడు. ఆయనకి ఇష్టమైనది ఆయన మనసులో తలంచిన చేస్తాడు. మేము అది చేసేంతవరకు ఆయన విడిచిపెట్టాం అని వీళ్ళందరూ ఆయన వైపు చూస్తుంటే, ఆకాశం పొందిన దేవుడు ఆయనకిష్టమైనది వారి ఎడల చేసి ముగించేశాడు. నేను కూడా కోరుకుంటున్నాను, ఈ మాసపు చివరి ఆరాధనలో నా దేవుడు ఏది నీ అన్యాయం అంతటిని ఈరోజే నా దేవుడు ముగింపు పలకబోతూ ఉన్నాడు. రాబోతున్న దినాలన్నిట్లో, రాబోతున్న మాసాలన్నిట్లో నా దేవుడు మిమ్మల్ని ఘనతాస్పదముగా చేయునుగాక. ఘనతాస్పదముగా నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. మరొక మాట, పైనుండి వాడు మన జీవితంలో ఏం చేస్తాడు? పైనుండి దేవుడు చదువుతారా? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం త్వరగా చదవండి, ముగించేస్తాను. ఒక్కరు చదవండి తల్లి. అందుకు యేసు అతనితో, నీవు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. కింద ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి, ఏముంది చెప్పరేంటండి? నికోదేము యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తండ్రి రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు యేసయ్య అతనిని చూచి ఒక మాట అన్నాడు, చూడు తమ్ముడా, ఆ తండ్రి రాజ్యంలో ఎవడంటే వాడు ప్రవేశించలేడు. ఆ తండ్రి రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఆ వ్యక్తి ఎలా మారాలి? క్రొత్తగా అంటే క్రొత్తగా ఆ వ్యక్తి మారాలి అంటే ఇప్పుడు పైనుండి ఆ వ్యక్తి మీదకి ఏం రావాలి? చెప్పరేంటండి? ఒక వ్యక్తి క్రొత్తగా మారాలి అంటే ఇప్పుడు పైనుండి ఆ వ్యక్తి మీదకి ఏం రావాలి? వాక్యం అంటుంది పరిశుద్ధాత్మ. యేసయ్య అదే చెప్తున్నాడు, ఒక వ్యక్తి క్రొత్తగా జన్మిస్తే కానీ ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు. వెంటనే అతను అన్నాడు, అయ్యా ఇప్పుడు నేను మరలా
ముసలితనంలోనికి వెళ్ళి మరలా నేను పసివాడిగా నా తల్లి గర్భంలోనికి వెళ్ళి నేను మరలా జన్మించాలా అంటే అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఒరి తిక్కలోడా, ఏయ్ మరలా నువ్వు ముసలివాడి అయిపోయి మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా పసిబిడ్డగా బయటికి రావటం కాదు రే. ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలి అంటే నీటి మూలముగాను, చెప్పండి, నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించాలి. ఇప్పుడు నేనంటానండి, ఒక వ్యక్తి క్రొత్తగా మారాలి అంటే ఆ వ్యక్తి మీదకి ఏం దిగి రావాలి? ఎక్కడి నుంచి దిగి రావాలి? పైనుండి ఏం దిగి రావాలి? అందుకంటారు కదా, ఇదిగో పరిశుద్ధాత్మ పైనుండి దిగివచ్చినట్లుగా మీరు అందరూ ఏం చేయాలి? తండ్రిని వేడుకొనండి. తండ్రి ఎక్కడున్నారు? పరలోకంలో. అంటే పరలోకంలో తండ్రిని కానీ మీరు వేడుకుంటే మీ కొరకు ఆ పరలోకపు తండ్రి పైనుండి ఆత్మను మీ మీదికి పంపిస్తాడు. ఆత్మ మీలోనికి వచ్చిందనుకో, మీరు ఎలా మారుతారు? క్రొత్త జన్మ ప్రారంభమవుతుంది. ఏ జన్మ? గట్టిగా చెప్పండి. ఇప్పుడు పైనుండి దేవుడు మనల్ని ఎలా చేయాలనుకున్నాడంటే ఒక క్రొత్తగా, అంటే నూతనమైన వ్యక్తిగా. ఏ నూతనమైన వ్యక్తిగా అంటే పాత స్వభావాలతో బ్రతకకుండా, పాత స్వభావాలతో అడుగులు వేయకుండా, పాత స్వభావాలతో జీవితాన్ని ముగించుకోకుండా పైనుండి దేవుడు తన ఆత్మను మనలోనికి పంపించి పాత స్వభావాలన్నిటిని తీసివేస్తున్నాడు. ఇప్పుడు ఈ కృపాకాలపు ముగింపులో, ఈ సంఘ పరిచర్య ముగింపులో జరుగుతున్న తంతేంటి? పరిశుద్ధాత్మ దేవుడు సంఘాల మీద, పరిశుద్ధాత్మ దేవుడు, అందుకే ఆది కాండంలో రాయబడిన మాట ఏంటంటే జలముల మీద అంటే సంఘాల మీద. అంటే ఈ సంఘాల మీద ఎవరు అల్లాడుతూ ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ ఉన్నాడంటే ప్రతి మనిషిని నూతన సృష్టిగా మార్చాలని. ప్రతి మనిషిని ఎలా మార్చాలని? ఒక క్రొత్తదైన శైలిలో. ప్రతి మనిషిని ఎలా తీర్చిదిద్దాలని అంటే పరలోక రాజ్యంలో అడుగు పెట్టేదానికి భూలోకములో ఉన్న ఈ వ్యక్తిని నూతనంగా చేయాలనుకున్నాడు. ఎవరు? పైన ఉండు దేవుడు. పైన ఉండు దేవుడు భూమి మీద ఉన్న ఈ భక్తులను క్రొత్త మనసును కలగ చేయాలనుకున్నాడు. అంటే ఈ మనసులకు ఏముంది అప్పటి వరకు? చెప్పరేంటండి? చెప్పనా? చదువుతారన్నమాట. అందుకే పేతురు అంటాడు అన్నమాట. చదవండి, 1 పేతురు 2వ అధ్యాయం 2వ వాక్యం. ఏంటంట? ఎవరిలో అందరు తలెత్తినాను చూడండి. ఆ అమ్మ ఒక్కటి చదువుతుంది, మీరు తలెత్తినాను చూడండి, నేను వివరిస్తాను త్వరగా. సమస్తమైన ఎవరిలో? హలో, నన్ను చూడండి. ఎవరిలో అంటే క్రొత్తగా ఏ వ్యక్తి మారడో ఆ వ్యక్తిలో ఏముంటుందంటే దుష్టత్వం ఉంటుంది. ఏముంటుంది? చెప్పరేంటండి? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని. అంటే అప్పటి వరకు ఏమున్నాయి? మీరు తలెత్తరని చూడండి. అంటే క్రొత్తగా ఏ వ్యక్తి జన్మించడో, క్రొత్తగా ఏ వ్యక్తి మారడో ఆ వ్యక్తిలో ఏముంటున్నాయి అంటే దుష్టత్వం, దూషణ, కపటము, వేషధారణ, అసూయ, ఇవన్నీ ఆ వ్యక్తిలో. ఏ వ్యక్తిలో? వాక్యం ఉంటుంది, పరిశుద్ధాత్మ ఏ వ్యక్తిలోనికైతే దిగి రాదో, పరిశుద్ధాత్మ ఏ వ్యక్తిలో అయితే అడుగు పెట్టదో ఆ వ్యక్తిని గురించి వాక్యము చెబుతుంది ఈ వ్యక్తిలో దుష్టత్వం ఉంటుంది. ఓసారి ఆలోచించండి. అంటే పైనుండి దేవుని ఆత్మ నీలోనికి వస్తే నీకేం కలుగుతుంది? దుష్టత్వం ఉండదు. మరలా చెప్తున్నాను, ఒక వ్యక్తి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే, ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెడితే ఆ వ్యక్తిలో వేషధారణ ఉండదు. ఏముండదు?
వేసనైనా క్షమిస్తాను కానీ, యేసయ్య అంటాడు వేసనైనా క్షమిస్తాను కానీ వేషధారణ నేను క్షమించను. అంటే ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే ఆ వ్యక్తిలో దుష్టత్వం ఉండదు, ఆ వ్యక్తిలో వేషధారణ ఉండదు, ఆ వ్యక్తిలో ఏముండవు, అసూయ ఉండదు. అంటే ఇప్పుడు నేనంటానండి, అసూయ నీలో ఉందంటే, దుష్టత్వం నీలో ఉందంటే, దూషణ నీలో ఉందంటే, లేనిపోని మాటలు నీ నోట వస్తున్నాయంటే నీలో ఏమీ లేదు. మాట్లాడండి, నీలో ఏమీ లేదు అంటే నిన్ను క్రొత్తగా మార్చగలిగిన ఆత్మ నీలో లేదు. నీలో లేదు కనుకనే ఈ పాపయుక్తమైన స్వభావాలన్నీ నీలో మొలకెత్తుతున్నాయి. ఎదుటి వ్యక్తిని చూస్తే అసూయ. ఏసూయ నువ్వెవరివి? విశ్వాసవే. నువ్వెవరివి? పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టిన వ్యక్తివే. ఎందుకు దూషణ మాటలు అంటే, నీవు దూషణ మాట మాట్లాడుతున్నావంటే దేవుని ఆత్మ నీలో లేదు. దేవుని ఆత్మ నీలో లేదు కనుకనే నీలో వేషధారణ. దేవుని ఆత్మ నీలో లేదు కనుకనే ఏమొస్తుంది నీ నోట? మాట్లాడండి, ఏమొస్తుంది? దూషణతో కూడిన మాటలు, దుష్టత్వంతో కూడిన మనస్తత్వం నీలో పొడచూపుతుంది కనుకనే ఇప్పుడు దేవుని ఆత్మ నీలో లేదు. ఒకసారి ఆలోచించండి, ఇవి ఏవి నీ మనసులో ఉన్నా నీలో ఆత్మ ఉండదు. మరలా చెప్తున్నాను, ఇక్కడ రాయబడినవి ఏవి నీలో ఉన్నా దేవుని ఆత్మ నీలో ఉండదు. అందుకే దైవజనుడు అంటాడు, ఇవి మాని. అక్కడ రాయబడిన మాట ఏం తెలుసా? క్రొత్తగా జన్మించిన శిశువు వలె. అంటే క్రొత్తగా జన్మించడం అంటే వీటిని మానాలి. వీటిని ఎప్పుడైతే మానుతావో నిన్ను జీవింప చేయగలిగిన ఆత్మ నీలోనికి వచ్చి ఇప్పుడు నిన్ను ఏ విధంగా మారుస్తుంది? నూతన సృష్టిగా. అందుకే ఓ సేవకుడుగా నేను మరలా చెప్తున్నాను, పైన ఉండు దేవుడు ఇప్పుడు మనల్ని అందరినీ చూస్తున్నాడు. మనల్ని చూస్తూ ఉంటే మనలో ఏం కనబడుతుంది? ఆయనకి దుష్టత్వం కనబడుతుంది. పైన ఉండి దేవుడు మనల్ని చూస్తుంటే ఏం కనబడుతుంది? మాట్లాడండి. ధారణ. ఏ ధారణ? ఏంటి? చర్చికి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఇంటికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది. చర్చికి వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడుతుంటివి, ఇంటికి వెళ్ళినప్పుడు ఒకలాగా మాట్లాడుతుంటివి. దీన్ని ఏమంటారు? ఏ అన్నయ్యలు ఏమంటారు? ఏ అక్కయ్యలు ఏమంటారు? వేషధారణ అంటారు దీనిని. నేనంటానండి, ఈ వేషధారణ నీలో ఉన్నంత వరకు దేవుని ఆత్మ నీలో ఉండదు. సందేహమే లేదు. ఇక మీరు ఉండదు, ఉండబోదు కూడా. ఎందుకంటే ఏ ధారణ? వేషధారణ. అందుకే దేవాతి దేవుడు అంటారు, ఒరే బాబు నికోదేవ్, క్రొత్తగా జన్మించడం అంటే మళ్ళీ తల్లి గర్భం నుంచి రావటం కాదు. జాగరూకుడవై జాగ్రత్తగా విను. నా తండ్రి కట్టబోతున్న ఆ రాజ్యంలో నువ్వు అడుగు పెట్టాలంటే ఏ తండ్రి అయితే రాజ్యమును కడుతున్నాడో ఆ తండ్రి యొద్ద నుంచి పరిశుద్ధాత్మ దిగి రావాలి. ఆ తండ్రి యొద్ద నుంచి పరిశుద్ధాత్మ దిగి వస్తేనే ఆ ఆత్మ చేత ఏ వ్యక్తి నింపబడతాడో ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ఉంటాడు. ఎవడంటాడు కాదు. ఎవడంటే వాడు దేవుని రాజ్యంలోకి వచ్చేదానికి వీలు లేదు. ఎవడంటాడు దేవుని రాజ్యంలో పాలు పొందడానికి అర్హత లేదు. దేవుని రాజ్యంలో పాలు పొందాలంటే ఒక వ్యక్తికి ఉండవలసిన అనుభవం ఏంటంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అంటే పైండు ఆత్మ నీ మీదకి దిగి రావాలి. అందుకే సౌలుని గురించి ఒక మాట రాయబడింది. మీరు చదవద్దు, నేను చెప్తాను. సౌలుని గురించి ఒక మాట రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం. మీరు నన్ను చూడమన్నా రాయబడిన మాట ఏంటంటే, ఈ సౌలు వెళ్తూ ఉంటే ప్రవక్త ముందుగానే చెప్పినట్లుగా అన్నీ జరుగుతున్నాయి. కొంచెం దూరం వెళ్ళలోపండి ప్రవక్తల సమూహంలో కలిసిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చిందో, ఎక్కడి నుంచి దిగి వచ్చింది అంటే దిగి రావటం అంటే ఎక్కడి నుంచి? కింద నుంచే పైనుండే. తండ్రి యొద్ద నుంచి ఎప్పుడైతే ఆత్మ దిగి అతని మీదకి బలముగా వచ్చిందో లేఖనం అంటుంది అతనికి క్రొత్త మనసు. ఏ మనసు ఎప్పుడొచ్చింది? అప్పటి వరకు గాడిదలు ఎత్తుక స్వభావం పోలా.
అప్పటి వరకు లోక సంబంధమనే పోలా, అప్పటి వరకు లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన ఉద్దేశాలు, లోక సంబంధమైన ఉద్రేకాలతో ఆ వ్యక్తి నడిపించబడుతున్నాడు. ఎప్పుడైతే పైన ఆత్మ దిగి వచ్చిందో ఇప్పుడు అతని జీవితం ఏ విధంగా మారింది? పాత సౌలు కాదు, ఇప్పుడు ఎవరు? క్రొత్త సౌలు. ఎందుకు క్రొత్తగా మారాడు? తన మనసు ఎందుకు క్రొత్తగా మారింది? పాత స్వభావాలు ఎందుకు లేవంటే అతని మీదకి ఏం దిగి వచ్చింది? ఎక్కడి నుంచి దిగి వచ్చింది? పైనుండి. ఎవరు పంపించారు? తండ్రి. పైన ఉండు దేవుడు తన మీదికి ఆత్మను పంపిస్తే అతని మనసు ఏ విధంగా మారింది? మూర్ఖపు స్వభావం పోయింది, మాట వినని స్వభావం పోయింది. ఇప్పుడు ప్రవక్తలతో కలిసి ఏం చేస్తున్నాడు? ప్రవచించడం ప్రారంభించాడు. ఇప్పుడు నేను అంటానండి, అతను ప్రవచించేదానికి, అతని మనసు మారేదానికి ఎవరు వచ్చారు? ఇప్పుడు నేను కూడా అదే అనేది మీది, మిమ్మల్ని గురించి చెప్పే మాట అదే. ఇప్పటి వరకు నీ మనసులో ఏముందో అక్కడ నాకు తెలియదు. మరలా చెప్తున్నాడు, పైనుండి దేవుడు ఆత్మను పంపాలి, నీలోనికి పంపాలి. నీవు క్రొత్తగా మారి ప్రభు కట్టబోతున్న రాజ్యంలో నువ్వు అడుగు పెట్టాలంటే ఈరోజు నూతన సృష్టిగా నువ్వు మారాలి. ఏ సృష్టిగా మారాలి? ఇప్పటి వరకు ఉన్న జీవితం వేరు. ఒకవేళ బాప్తిస్మం పొందిన జీవితపు అనుభవాలు మారలా. ప్రభు బలారాధనలో చేతులు వేస్తున్నా నీ నోటి మాటలు మారలా. లోకంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడావో ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నావు. లోకంలో ఉన్నప్పుడు ఎలా నడిచావో ఇప్పుడు అలాగే నడుస్తున్నావు. మార్పేది. మందిరానికి వస్తున్నావు కానీ మార్పు మాత్రం రావట్లా. మందిరం అడుగు పెడుతున్నావు కానీ మార్పు మాత్రం జీవితంలో కలగట్లా. నీ జీవితం ఇప్పటి వరకు మారలేదేమో, నూతన సృష్టిగా మారలేదేమో. ఇప్పటి వరకు నూతన సృష్టిగా మార్చబడక ఇంకా సాతాను చేతులు చెక్కబడిపోయి ఉన్నావేమో. ఇంకా దూషణతో కూడిన మాటలు, దుష్టత్వంతో కూడిన మనస్తత్వము కలిగి, వేషధారణతో కూడిన జీవితం కలిగి ఒకవేళ బ్రతుకుతూ వస్తున్నావేమో. సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు మీతో చెప్పగానే చెప్తున్నాడు, నేను పైనున్నాను. పైన ఉన్న దేవుడిని కనుక మిమ్మల్ని అందరినీ పరిశోధించా. ఇంకా మీలో లోక పద్ధతులు ఉన్నాయి, ఇంకా లోక తలంపులు మీలో ఉన్నాయి, ఇంకా మీలో లోక ఉద్రేకాలు మీలో ఉన్నాయి. అందుకే మీరు ఆ రాజ్యంలోనికి రావాలంటే ఈ మనస్తత్వం కలిగి ఉంటే మీరు రారమ్మా. మీరు అంత కాసేపు నికోదేములు అనుకోండి, కాసేపు అనుకోండి. మీ అందరితో నా ప్రభు చెప్తున్నారు, ఇదిగో నా తండ్రి కట్టబోతున్న ఆ రాజ్యంలో మీరు అడుగు పెట్టాలంటే మీ హృదయంలో దుష్టత్వం ఉంటే రారు. ఈ ప్రభు రాకడ సమీపమైన దినాల మరలా ఒక సేవకుడిగా హెచ్చరికతో కొన్న మాట చెబుతున్నాను. ఎంతగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానో అంతగా హెచ్చరిక చేస్తున్నాను. మిమ్మల్ని ఎంతగా దీవించానో అంతగా మిమ్మల్ని గద్దిస్తున్నాను. ఓ సేవకుడిగా చెబుతున్నాను, దేవుని రాజ్యంలో నువ్వు నిలబడాలి. సదాకాలం యుగ యుగాలు కలిసి ఆయనతో నువ్వు బ్రతకాలి అంటే, యుగ యుగాలు కలిసి ఆయనను సేవించాలంటే భూమి మీద బ్రతికి ఉన్నంతకాలం నీలో దుష్టత్వాన్ని చంపివేయాలి, నీలో ఉన్న వేషధారణ తీసివేయాలి, నీలో ఉన్న అసూయను తీసివేసి ప్రభువుకు అనుగుణంగా, ప్రభువుకు ఇష్టమైనట్లుగా నీవు అడుగులు వేయగలిగితే ఆయన మీతో చెబుతున్నాడు, మీ పరిస్థితిని చూచిన నేను ఇప్పుడు పైన మీ కొరకు ఏం పంపబోతున్నాను చెప్పరేంటండి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని పంపబోతున్నాడంటే మీరు ఆ రాజ్యంలోనికి వెళ్ళాలని. ఏ రాజ్యంలోనికి? తండ్రి కట్టబోతున్న ఆ రాజ్యంలో మీరు నిలిచి ఉండాలని తండ్రి మిమ్మల్ని ప్రేమించిన వాడై ఆదరణకర్తను మీ మీదకి పంపుతున్నాడు. తండ్రి మనల్ని ప్రేమించిన వాడై పరిశుద్ధాత్మదేవుడు మన హృదయంలోనికి పంపుతున్నాడు. ఎందుకు పంపుతున్నాడంటే దేవుని రాజ్యమునకు ఏవి నేను దూరం చేస్తున్నాయో, మరలా చెప్తున్నాను, దేవుని రాజ్యమునకు మిమ్మల్ని ఏవి దూరం చేస్తున్నాయో, అది ఏదైనా కావచ్చు. దేవుని ఎదుట నిలబడకుండా ఏది మిమ్మల్ని దూరం చేస్తూ వచ్చిందో, దేవుని ముఖ దర్శనము చూడకుండా ఏది మిమ్మల్ని దేవునికి దూరము చేస్తూ, దేవునికి వెన్ను చూపెడుతూ, లోకానికి ముఖాన్ని చూపెట్టట్లుగా ఏ పరిస్థితులు చేస్తూ వచ్చాయో నాకు తెలియదు. ఈ ఆరాధనలో నా ప్రభు మీతో చెప్పమన్నారు. ఓ సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను. నా ప్రభు చెప్పమన్నారు, ఓ సేవకుడిగా చెప్తున్నాను. ఇప్పటి వరకు నీలో ఉన్న దేవునికి హేయమైన దానిని
విడిచిపెట్టి నీవు దేవుని సన్నిధిలో అడుగు పెట్టగలిగితే మీ కొరకు పైన ఉన్న దేవుడు మీ స్థితిని చూచి మీలోనికి తన ఆత్మను పంపబోతూ ఉన్నారు. తన ఆత్మను మీ మీద కుమ్మరించబోతూ ఉన్నారు. ఇక నా దేవుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని నూతన సృష్టిగా మార్చబోతూ ఉన్నారు. నూతన సృష్టిగా మీరు మారబోతూ ఉన్నారు. పాత స్వభావాలు తొలగిపోతూ ఉన్నాయి. పాత అలవాట్లు తొలగిపోతూ ఉన్నాయి. పాత పద్ధతులు పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయబోతూ ఉన్నారు. ఒక్కొక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టబోతూ ఉన్నారు. పైనుండి దిగవచ్చే ఆత్మ తండ్రి యొద్ద నుండి ఇదిగో మీ మీదికి అడుగు పెట్టబోతూ ఉన్న ఆత్మ ఒక్కొక్కరిని దర్శిస్తూ ఉంది. ఒక్కొక్కరిని దర్శిస్తూ ఉంది. నింపబడు అసూయ యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి దుష్టత్వం తొలగిపోవునుగాక. వేషధారణ తొలగిపోవునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిలో అడుగు పెట్టి ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నారు. అందుకే పైన ఉండు దేవుడిని నేను పైన ఉండు దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు? నీవు కొత్తగా జన్మించున్నట్లుగాను, నీవు తండ్రి రాజ్యములు అడుగు పెట్టినట్లుగాను పైనుండి మీ మీదకి నా దేవుని ఆత్మను పంపబోతూ ఉన్నాడు. నా దేవుని ఆత్మను మీ మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. ఆ దేవుని ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరిచి, మిమ్మల్ని పవిత్రపరిచి, మిమ్మల్ని పరలోక రాజ్యములోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉంది. దేవుని ఎదుట మిమ్మల్ని నిలబెట్టబోతూ ఉంది. దేవుని ఎదుట నిలబెట్టగలిగిన ఆత్మ మీలో అడుగు పెట్టునుగాక. చెప్దామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెబుదామా? ఇప్పుడు పైనుండి వచ్చు ఆత్మ ఇప్పుడు ఏం చేస్తుందంటే మనలోనికి వచ్చి మనల్ని ఏం చేస్తుంది? క్రొత్తగా అంటే మనసు ఏం చేస్తుంది? మారుస్తుంది. ఎలాంటి మనసును మనకు కలగచేస్తుందంటే తండ్రి రాజ్యములో నిలబడేదానికి క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీకేం చేస్తుంది ఆత్మ? అంటే క్రీస్తు యేసు మనసు దుష్టత్వంతో నిండి ఉందా? క్రీస్తు యేసు మనసు వేషధారణతో నిండి ఉందా? క్రీస్తు యేసు మనసు అసూయ మాటలతో నింపబడి ఉందా? లేదు. అంటే ఆత్మ ఒక వ్యక్తిలోనికి వస్తే ఆ వ్యక్తికి క్రీస్తునకు కలిగిన మనసు, అంటే క్రీస్తునకు కలిగిన మనసు నీలో లేదు అంటే నీలో ఏముంది? ఇంకా దుష్టత్వం ఇది ఉంది. కనుకనే నీలోనికి ఏం రావట్లా? ఆత్మ రావట్లా. మనసును పైనుండి ఆయన చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? కింద కాదు, ఆయన పైనుండి చూస్తున్నాడు. చూస్తున్న ఆయన దృష్టికి నువ్వు ఎలా కనపడాలి? మాట్లాడండి. వేషధారణ ఉండకూడదు. మరలా చెప్తున్నాను, పదే నేను మాట్లాడుతున్నాను. నీలో వేషధారణ ఉండకూడదు, అసూయ ఉండకూడదు, నీలో దుష్టత్వము ఉండకూడదు, నీలో దూషణతో కూడిన మాటలు, ఎదుటి వ్యక్తిని దూషించేటట్లుగా నీ నోట మాట రాకూడదు. ఒకవేళ వచ్చావు అంటే నువ్వు విశ్వాసవి కాదు. నన్ను మొదలుకొని ఆ చివరి వరకు ఒకవేళ ఇంకా ఇవన్నీ మనసులో పెట్టుకొని దేవుని ఆత్మకు దూరంగా బ్రతికి దేవుని రాజ్యమునకు ఒకవేళ మీరు దూరంగా ఉన్నారేమో, నా ముగింపు మాటలో చెప్తున్నానండి. ఈరోజు వాటిని విడిచి క్రొత్తగా జన్మించిన శిశువు వలె మీరు మారగలిగితే, శిశువు వలె మీరు బ్రతకగలిగితే, శిశువు వలె మీరు అడుగులు వేయగలిగితే నిశ్చయముగా ఆ రోజు సౌలు మీదికి దిగి వచ్చిన ఆ ఆత్మే ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరి మీదికి నా దేవుని ఆత్మ బలముగా దిగి రాబోతూ ఉంది. బలముగా మిమ్మల్ని ఆవరించబోతూ ఉంది. ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరికి క్రొత్త మనసును నా దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. క్రొత్త మనసును అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడే నీలో ఉన్న ప్రతి దూషణతో కూడిన మాటలు దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. సౌలు హృదయాన్ని మార్చిన ఆ దేవుడే ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరి హృదయమును దేవుడు మార్చబోతూ ఉన్నాడు. మీ మీదికి
బలమైన అభిషేకం ఒక్కొక్కరిని ఆవరిస్తూ ఉంది. ఈ ప్రాంగణమంతా పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. జలముల మీద ఆత్మ అల్లాడినట్లుగాను ఒక్కొక్కరి మీద ఆత్మదేవుడు క్రియ చేయబోతూ ఉన్నాడు. పొందుకో అభిషేకం, బలమైన అభిషేకం ఒక్కొక్కరిని బలపరుస్తూ ఉంది, శక్తితో నింపబోతూ ఉంది, బలపరుస్తూ ఉంది. క్రీస్తు రాజ్యములోనికి నిన్ను చేర్చగలిగిన పరిశుద్ధాత్మదేవుడు, క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టగలిగిన పరిశుద్ధాత్మదేవుడు మీలోనే అడుగు పెట్టి ఉన్నారు. చప్పట్లు కొడుతూ ప్రభును స్తుతించండి, చప్పట్లు కొడుతూ ఆత్మలు హర్షించండి, చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రభును స్తుతించండి. నిశ్చయముగా పైన ఉండు దేవుడు మీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు పంపి ఉన్నారు. ఒక్కొక్కరిని క్రొత్తగా, నూతనమైన వారిగా, నూతనమైన సృష్టిగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చి ఉన్నారు. ఏ ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టడం లేదు, ఏ ఒక్కరిని దాటిపోవటం లేదు. ఒక్కొక్కరిని పట్టుకుంటూ ఉన్నాడు. నిండైన అభిషేకముతో నింపబోతూ ఉన్నాడు. క్రొత్తగా మిమ్మల్ని మార్చబోతూ ఉన్నాడు. నూతన సృష్టిగా మార్చబోతూ ఉన్నాడు. పాత స్వభావాలను పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయబోతూ ఉన్నారు. ప్రతి కల్మషం తీసివేయబడునుగాక, ప్రతి మచ్చరం తీసివేయబడునుగాక, ప్రతి దూషణ తొలగిపోవునుగాక, ప్రతి దుష్టత్వం ఒక్కొక్కరిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు తీసి ప్రతి వారిని పరిపూర్ణులుగా మార్చునుగాక, పరిపూర్ణులుగా చేయునుగాక. అందుకే నికోదేముతో దేవుడు అంటున్నారు, ఎవడంటే వాడు తండ్రి రాజ్యములు అడుగు పెట్టలేడు. తండ్రి రాజ్యములు అడుగు పెట్టాలంటే ఒక వ్యక్తి మీదకి పైనుండి ఆత్మ దిగి రావాలి. ఆ ఆత్మ ఆ వ్యక్తిని నూతనముగా మార్చబోతూ ఉంది, కొత్తగా మార్చబోతూ ఉంది. ఏ వ్యక్తి కొత్తగా జన్మిస్తాడో, ఏ వ్యక్తి పరిశుద్ధాత్మ ఆత్మ చేత కొత్తగా జన్మిస్తాడో ఆ వ్యక్తి తండ్రి రాజ్యములో ఉంటారని యేసయ్య చెప్పినట్లుగా ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు. తండ్రి రాజ్యములో ఒక వ్యక్తి నిలబడాలి అంటే, తండ్రి ముఖ దర్శనం ఒక వ్యక్తి చెయ్యాలంటే తండ్రి యొద్ద నుండి పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి రావాలి. తండ్రి యొద్ద నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో అడుగు పెట్టాలి. తండ్రి యొద్ద నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మీలో అడుగు పెట్టినప్పుడు మీ స్వభావాలను తీసివేసి మిమ్మల్ని నూతనపరచి నూతన సృష్టిగా మార్చి మిమ్మల్ని క్రీస్తు యేసు ఎదుట మిమ్మల్ని అందరినీ నిలబెట్టబోతూ ఉంది. ఆ పరిశుద్ధాత్మదేవుడు మీలోనే నిలిచి ఉండబోతున్నారు. ఆ పరిశుద్ధాత్మదేవుడు మీతోనే నిలిచి ఉండబోతూ ఉన్నాడు. మీరు క్రీస్తు పోలికలకు వచ్చున్నట్లుగాను, క్రీస్తునకు కలిగిన మనసు మీకు కలుగున్నట్లుగాను పరిశుద్ధాత్మదేవుడు మీలో ఉండి మిమ్మల్ని అందరినీ క్రీస్తు పోలికలోనికి తీసుకుని రాబోతూ ఉన్నారు. క్రీస్తునకు కలిగిన మనసును పరిశుద్ధాత్మదేవుడు మీకు ఇచ్చి తండ్రి రాజ్యంలో మిమ్మల్ని అందరినీ నిలబెట్టునుగాక. ఇప్పుడు పైన ఉన్న దేవుడు తన ఆత్మను మనలోనికి పంపి ఇప్పుడు మనల్ని ఏం చేయబోతున్నాడంటే క్రొత్తగా, అంటే నూతన సృష్టిగా ఆయన మనల్ని మార్చబోతూ ఉన్నారు. ఇక పాత స్వభావాలు ఏవి మనలో, గట్టిగా చెప్పండి, పాత స్వభావాలు ఏవి మనలో ఇక ఉండవు. ఇప్పుడు పాత స్వభావాలు ఉన్నాయంటే నీవు నూతన సృష్టి కాదు. అందుకని ఇది ఒక చిన్న నిర్ణయం, అయ్యా నేను పాత స్వభావం కలిగిన వ్యక్తిగా ఉండకూడదు, నేను నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తి వల్ల నేను మారాలి అని నువ్వు కోరుకుంటానండి. ఒక సేవకు నిండు మనతో కోరుకొని మిమ్మల్ని దీవిస్తున్నాను. మరలా మీలో ఉన్న దుష్టత్వాన్ని నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. మీలో ఉన్న వేషధను నా ప్రభు తీసివేయబోతున్నాడు. దూషణతో కొన్న మాటలు నా ప్రభు తీసివేయబోతూ ఉన్నాడు. మీలో ఎలాంటి దేవునికి వ్యతిరేకమైనది లేకుండా దేవుడు తీసివేయునుగాక. హల్లెలూయా.
ఇప్పుడు పైనుండి దేవుడు ఏం చేస్తాడు అంటే తన ఆత్మను మనలోనికి పంపి మనల్ని క్రొత్తగా జన్మించేటట్లుగా చేసి తండ్రి రాజ్యంలోనికి మనల్ని చేరుస్తాడు. 2 మాటలు చెప్పా, ఇంకొక 2 మాటలు ఉన్నాయి. వచ్చే వారం గదిలే 2వ వారం చెప్తాను మళ్ళీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పైనున్న దేవుడు ఏం చేస్తాడు అంటే తనకిష్టమైనది మన ఎడల జరిగిస్తాడు. ఇప్పుడు పైనుండి దేవుడు ఏం చేస్తాడు అంటే తన ఆత్మను మనలోనికి పంపి నూతన సృష్టిగా మార్చి తండ్రి రాజ్యంలోనికి మళ్ళందరినీ చేరుస్తాడు. నా దేవుడు తనకిష్టమైన ప్రతి కార్యం ఈ దినమే మీ గోడల పట్ల జరిగించునుగాక. పైన ఉండు దేవుడు తన ఆత్మను పంపి ఆయన రాజ్యంలోకి మనం చేర్చునుగాక. అందరు లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన త్వరగా. నేను పైనుండి వాడను, క్రింద మీ పరిస్థితిని చూచాను కనుకనే నేను పైనున్న వాడును కనుక క్రింద జరుగుతున్న అన్యాయాన్ని చూచాను కనుకనే ఇక మీదట అన్యాయం జరగకుండా నాకు ఇష్టమైనది నేను చేయబోతున్నాను. నా ప్రభు ఆయనకిష్టమైనది మీడల జరిగించబోతున్నాడు. ఆయనకిష్టమైన అందరూ 2 చేతులు ఆకాశం వైపెత్తి ఒక 2 నిమిషాలు అయ్యా నేను క్రింద ఉండు వాడను, నువ్వు పైనుండి వాడవు కదా. నా పరిస్థితిని నువ్వు ఎరిగావు కదా. ఒక చిన్న నిర్ణయం, ఎన్నో ఆటుపోట్లు అవంతరాలు ఈ భూమి మీద నీకు కలుగుతూ వచ్చాయి. కానీ దేవుడు నిన్ను చూడకుండా అయితే లేడు, చూచాడు. పైన ఉన్నాడు కదా, మనం క్రింది వారం కదా. పైన ఉండు దేవుడు నీ స్థితిని చూచి ఆయన నీతో చెప్తున్నాడు, నేను ఆకాశమందున్నాను, ఇదిగో ఆకాశమందున నేను నాకు ఇష్టమైన కార్యం మీడల జరిగించబోతూ ఉన్నాను. ఈ ఆరాధనలో నా ప్రభు ఆయనకిష్టమైన ప్రతి కార్యాలు నీ గుడాల పట్ల జరిగించబోతూ ఉన్నాడు. పైన ఉండి ప్రతి కార్యం నెరవేర్చబోతూ ఉన్నాడు. పైన ఉండి ప్రతి కార్యం నెరవేర్చబోతూ ఉన్నారు. ఒక చిన్న నిర్ణయం, అందరు నోరు తెరచి, ప్రభువా నిజమే నువ్వు పైనుండి చూస్తున్నావు, నేను క్రింద ఉన్నాను. నిజమే నాలో దుష్టత్వం, నాలో దూషణ, నాలో అసూయ, నాలో వేషధారణ నాలో ఉన్నాయ్యా, దాన్ని తీసివేయవా. నీ ఆత్మను నాలోనికి పంపు. పైనుండి నీ ఆత్మ నాలోనికి రావాలి. పైనుండి నీ ఆత్మ నాలో అడుగు పెట్టాలి. నాలో నీ ఆత్మ అడుగు పెడితే నాయన నా జీవితం నీ పోలికలకు మలచబడుతుంది, నీ రూపు దిద్దుకుంటుంది, నీ రాజ్యంలో నేను ఉండగలుగుతాను అని ఒక చిన్న నిర్ణయం ప్రార్థన చేసుకుందామా అందరూ. ఏ హోరు గాలి పోరు నిన్ను కృంగదీసింది, ఇప్పటి వరకు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? ఈరోజు నా ప్రభు చెప్పకనే చెప్తున్నాడు, బాధపడకు, కృంగిపోకు. కృంగిన నిన్ను నేను లేవనెత్తబోతున్నాను, కృంగిన నిన్ను నేను లేపి నిలబెట్టబోతున్నాను, కృంగిన నీ జీవితాన్ని నేను బాగు చేయబోతూ ఉన్నాను. నేనే ఒక తండ్రిగా, నేనే ఒక తల్లిలా నిలిచి ఉండబోతున్నాను. ప్రభుని అడుగు. ఇక ఇంతకాలం బ్రతికిన బ్రతుకు చాలు కదా, ఇంతకాలం జీవించిన దినాలు చాలు కదా. ఇకనైనా ప్రభు కొరకు నిలబడవా? ఇకనైనా ప్రభు కొరకు జీవించవా? ఆయన ఆత్మ నీలో ఉండాలి. గాలి పోరు నన్ను కృంగదీసెనే, చెప్పలేని మూగ వేదన గుండె నిండెలే. హోరుగాలి పోరు నన్ను కృంగదీసెనే, చెప్పలేని మూగ వేదన గుండె నిండెలే. నన్నెరిగిన వాడవని నా తోడై వస్తావని, నన్నెన్నడు విడువవని నీ వైపే చూస్తున్నా. నన్నెరిగిన వాడవని నా తోడై వస్తావని,
నన్నెన్నడు విడువవని నీ వైపే చూస్తున్నా. సంధ్యవేళ చిన్ని నావ ఒంటరాయని చేరదీసే తోడులే సొమ్మసులని నిన్ను చూడ మనసాయే విధి నాతో రాదాయే నన్ను చేరదిగిరావా నన్ను నీతో కొనిపోవా నిన్ను చూడ మనసాయే విధి నాతో రాదాయే నన్ను చేరదిగిరావా నన్ను నీతో కొనిపోవా. నా ప్రభు నీ పరిస్థితిని అంతటినీ చూచాడు గనకనే ఇదిగో నిన్ను చేరదీయాలని, నిన్ను హక్కున చేర్చుకోవాలని, నీకు తోడై ఉండాలని, తమకిష్టమైన కార్యం నెరవేర్చాలని కోరుకున్న దేవుడు నీతో చెప్తున్నాడు. నేను పైనుండి దేవుడను, నేను పైనున్నా, నాకిష్టమైనది మీడలో చేయబోతున్నా, నేను పైనున్నా, నా ఆత్మను మీలోనికి పంపబోతున్నా. నిర్ణయం తీసుకోండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి పైనుండి కలుగు ప్రతి ఆశీర్వాదం పొందాలి అని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని నా దేవుడు పైనుండి తనకిష్టమైన కార్యాలు ప్రతి కుటుంబం పట్ల జరిగించునుగాక. ఆమెన్, ఆమెన్.